ఇది మేము మా పాప కోసం హోమ్ మేడ్గా చేసుకున్న రాగి సరి పౌడర్ అనమాట. ఇది 1/2 కిలో రాగులకి మాకు ఈ క్వాంటిటీ ఎంత సరి వచ్చింది. ఇది చాలా రోజుల వరకే వస్తుంది. మేము ఇప్పటికి సాలిడ్ స్టార్ట్ చేసి 1.5 మంత్ అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మేము ఉగ్గు మాత్రమే పెట్టేవాళ్ళము. మార్నింగ్లో ఏది ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ బాయిల్ చేసి పెట్టేవాళ్ళము. ఈవినింగ్ టైం వచ్చి ఓన్లీ ఉగ్గు పెట్టేవాళ్ళము, అది కూడా హోమ్ మేడ్ చేసుకున్నదే. ఇంకా ఒకటే ఫుడ్ తినలేరు కాబట్టి మేము ఇంకా ఒక 2 డేస్ నుంచి రాగి సరి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. 2 డేస్ నుంచి ఇది కూడా పెడుతున్నాను. చాలా బాగా తింటున్నారండి. కొంచెం టైం టేకింగే కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. బయట కొనుక్కొని పెట్టుకోవచ్చు కానీ ఆ పౌడర్లలో వాళ్ళు ఎక్కువ షుగర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇంకా సరే ఇది రాగి పిండి కూడా బయట అమ్ముతున్నారు కానీ వాళ్ళు ఎంత మాత్రం క్లీన్ చేస్తారు అనేది మనకు తెలియదు కదా. మన చేతులతో చేసుకుంటే మనకు అదో సాటిస్ఫాక్షన్. అందుకోసమనే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. 1.5 స్పూన్ పౌడర్ కలుపుకుంటే సరిపోతుందండి. అదే చాలా ఎక్కువ, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు ఎర్లీ డేస్లో. నీళ్ళల్లో ముందుగానే ఇలా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆల్రెడీ బాయిల్ అవుతున్న నీళ్ళల్లో కలుపుకోవాలి. కొంచెం స్లో ప్రాసెస్ చేయండి. మనం బయట తెచ్చుకునే పౌడర్లు అంతా క్విక్గా అయిపోతే మనం హోమ్ మేడ్గా చేసుకునే రాగి సరే అయిపోదండి. టైం బాగా తీసుకుంటుంది. ఓపిక్గా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మన పిల్లల కోసం మనం చేసేటప్పుడు ఇంకా మాత్రం ఓపిక్గా చేసుకోవాలి అంతే. నేను ఈ రాగి సరితో పాటు నేనే ఇంట్లోనే ఉగ్గు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. స్టార్టింగ్ డేస్లో నేను ఈ ఉగ్గే వాడేదాన్ని. ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము. ఇప్పుడు నేను ఒక 2-3 డేస్ నుంచి రాగి సరి కూడా వాడుతున్నాను. ఆల్టర్నేట్ డేస్గా నేను ఒకరోజు ఉగ్గు పెడుతున్నాను, ఒకరోజు రాగి సరి పెడుతున్నాను. మార్నింగ్ పూట అయితే ఏదో ఒక వెజిటేబుల్ కానీ లేకపోతే ఫ్రూట్ కానీ బాయిల్ చేసి పెడుతున్నాను. ఇది మా బేబీ వచ్చి 7 మంత్ అండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి సాలిడ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను సరి స్టార్ట్ చేస్తున్నాను. ఈ మాత్రం లిక్విడ్గా ఉంటే ఆరిన తర్వాత తినేటప్పుడు సరిపోతుంది.